పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నంద్యాల జిల్లా నందికొట్కూరు తెలుగుదేశం పార్టీలో విభేదాలు బగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో నడి రోడ్డుపైన ఒకరినొకరు దూషించుకున్నారు మాజీ కౌన్సిలర్లు. అయితే తన వార్డులో జరిగేటువంటి కార్యక్రమాలకు తనను పిలవలేదని ఎమ్మెల్యేను అడిగారు మాజీ కౌన్సిలర్ జాకీర్. అయితే నీకేంది చెప్పేది అంటూ జాకీర్పై విరుచుకుపడ్డారు మరో మాజీ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి. అయితే ఎమ్మెల్యే సమక్షంలో కొట్టుకునేటువంటి స్థితికి మాజీ కౌన్సిలర్లు చేరుకున్నారు. ఎవరికి ఏమీ చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎమ్మెల్యే. అయితే నియోజకవర్గంలో సొంత పార్టీ కౌన్సిలర్లకు సంబంధించి విభేదాలు బయటపడడం, అది కూడా ఎమ్మెల్యే ముందు మాత్రం పూర్తి స్థాయిలో ఒకరినొకరు దూషించుకునేటువంటి వరకు సిచ్యువేషన్ వెళ్ళడం మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నందికొట్కూరు తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలోనే నడి రోడ్డు పైన ఒకరినొకరు ఒక కార్యక్రమానికి హాజరై దూషించుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఒక వార్డులో జరిగేటువంటి కార్యక్రమానికి అదే వార్డుకి అదే పార్టీకి సంబంధించినటువంటి స్థానిక మాజీ కౌన్సిలర్ను ఎందుకు పిలవలేదని అడిగారు మాజీ కౌన్సిలర్ జాకీర్. అయితే నీకేంటి చెప్పేది అంటూ జాకీర్పై విరుచుకుపడ్డారు మరో మాజీ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి. అయితే వీరిద్దరు కూడా ఒకరినొకరు దూషించుకుంటున్నటువంటి పరిస్థితులు, తిట్టుకునేటువంటి పరిస్థితి వరకు వెళ్ళినా ఎమ్మెల్యే మాత్రం సైలెంట్గా మౌనంగా ఉన్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, అసలు నందికొట్కూరు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది? ఎమ్మెల్యే ముందే మాజీ కౌన్సిలర్లు పూర్తి స్థాయిలో తిట్టుకునేటువంటి పరిస్థితి వరకు చేరుతుంది పరిస్థితి. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీలో ఉన్నటువంటి విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి జరుగుతూ ఉంది. ఈ క్రమంలో కూడా ఈ వేదిక నుంచే కూడా మాజీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పట్టణ అధ్యక్షులుగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి తీరుపై కూడా మాజీ కౌన్సిలర్ జాకీర్ హుసేన్ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారని చెప్పవచ్చు. ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా ఎవరైతే ఉన్నారో భాస్కర్ తమకు సమాచారం ఇవ్వడం లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి కూడా అసంతృప్తిలో ఉన్నటువంటి జాకీర్ హుసేన్ పూర్తి స్థాయిలో ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా గత కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో కూడా ఎమ్మెల్యే జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమానికి వచ్చిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆయన ముందు కూడా ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఇద్దరి మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే అక్కడ నుండి సర్ది చెప్పలేకపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా ఒకంత ఆందోళన, గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సిరాజ్, మల్లికార్జున్, కొంతవరకు అంటే ఎమ్మెల్యే కనీసం సముదాయించేటువంటి పరిస్థితి కూడా చేయలేకపోయారు. ఎందుకంటే విభేదాలు సొంత పార్టీకి అయితే రేపు స్థానిక సంస్థ ఎన్నికల మీద కూడా దీని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్యే ఆ విధంగా ఫోకస్ పెట్టలేదంటారా? పూర్తి స్థాయిలో కూడా మరొక కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా నేతల మధ్యన కూడా ఉన్నటువంటి ఈ విభేదాలు మరొకసారి తారాస్థాయికి చేరాయంటే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందనేది కూడా అంతుపట్టడం లేదు. ప్రతి ఒక్క చోట కూడా ఇటు కూటమిలో విభేదాలు తలెత్తడం, అదేవిధంగా పార్టీలో టీడీపీ పార్టీలోనే ఒకరి మధ్య సమన్వయం లేకపోవడం మనకు చూడొచ్చు. ఒకసారిగా బహిరంగంగానే ఎమ్మెల్యే ముందు ఈ రకంగా బాహాబాగికి దిగినటువంటి పరిస్థితి, నువ్వెంత అంటూ కూడా ఒక్కసారిగా ఆందోళన కూడా దిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే ఒకంత ఆందోళన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఈ విధంగా అయితే ఎలా వీళ్ళు ముందుకెళ్తారో అన్న అంశం పైన కూడా ఒకంత ఆందోళన కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఎమ్మెల్యే కలగ చేసుకొని పూర్తి స్థాయిలో ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో ఒకసారిగా ఈ పరిస్థితి సర్దుమణిగిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పూలే జయంతి వేడుకల్లో ఈ విభేదాలు మరొకసారి బయటపడ్డాయని చెప్పవచ్చు. ముఖ్యంగా భాస్కర్ రెడ్డి తీరు పైన కూడా జాకీర్ హుసేన్ ఇతర కౌన్సిలర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి కార్యకర్తల మధ్య సయోధ్య కుదర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల విజయం సాధించాలంటే కనుక పూర్తి స్థాయిలో ఇట్లా విభేదాలు ఉంటే ముందుకెళ్లే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పూర్తిలో ఈ పార్టీ అంశాలపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా నందికొట్కూరు తెలుగుదేశం పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలోనే నడి రోడ్డు పైన ఒకరినొకరు దూషించుకున్నారు మాజీ కౌన్సిలర్లు. ఒకరినొకరు తిట్టుకునేటువంటి వరకు కూడా పరిస్థితి చేరింది. తన వార్డులో జరిగేటువంటి కార్యక్రమాలకు తనను పిలవలేదని ఎమ్మెల్యే అడిగారు మాజీ కౌన్సిలర్ జాకీర్. ఈ నేపథ్యంలో నీకేంటి చెప్పేది అంటూ కూడా జాకీర్ పైన విరుచుకుపడ్డారు మరో మాజీ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి.
అయితే ఎమ్మెల్యే సమక్షంలోనే కొట్టుకునేటువంటి స్థితికి కూడా మాజీ కౌన్సిలర్లు చేరుకున్నారు. కానీ ఎవరికి ఏమీ చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎమ్మెల్యే.